తెలంగాణ ఉద్యమం ఏంటి? అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారం అటు తెలంగాణ. అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారమే తెలంగాణ అట. మాకు సోషలిజం కాదు కావాల్సింది తెలంగాణకి. మేము అమరవీరులు అయినా లేదా? మా మీద ఎందుకు తుపాకీ? బీజేపీ మా మీద ఎందుకు తుపాకీ పెట్టి పోలవరా? ఆ రేవంత్ రెడ్డి మీద పెట్టి పోలవరాలు, కేసీఆర్ మీద పెట్టి పోలవరాలు. ఒక ప్రధాన ప్రతిపక్షం ఏకాంతంగా ఎవరూ లేని సమయంలో కూడా గంటల తరబడి, రోజుల తరబడి కేసీఆర్ ఆనందంగా సంతోషంగా మాట్లాడేది మధుసూదనాచారితో. మధుసూదనాచారి గారితోటే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి వారసు. హృదయ పరివర్తన చేయండి కేసీఆర్కి. మీరు యుద్ధం మోడీ మీద చేయాలన్నా బయటికి వచ్చి ఇన్ని డైలాగులు, ఇంకా చాలరా నీ ఉపన్యాసానికి 20 ఏళ్ళు తెచ్చిన, ఇంకా చాలరా నాయన, ఇంకా ఆపండి, ఇక ఆపు అని అన్నా. ఇప్పుడు కేసీఆర్ యుద్ధం, రేవంత్ రెడ్డి యుద్ధం మా బీసీ జనం కోసం, తెలంగాణ గడ్డ మీద ఉన్న 2.5 కోట్ల మంది బీసీల కోసం, మా బ్రతుకు విముక్తి కోసం, మా చదువుల కోసం, మా ఉద్యోగాల కోసం, మా రాజకీయ వాటా కోసం 42% రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో పెట్టేయాలని కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు మోడీ మీద యుద్ధం చేయాలని ఈ సభాపూర్వకంగా తీర్మానం చేస్తున్నాం. లేకపోతే బజార్లో మమ్మల్ని వేసి బీజేపీ మీద ఎగదోసి ఈ పని చేస్తారా? మీరు అందరు బీజేపీ మీద యుద్ధం అని అంటాడు ఒక ఆయన. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముందు వరుసలో ఉంటే మేము దూరంగా ఉంటాం. ఎందుకంటే తుపాకీ పెట్టి కాలిస్తే మా మీదకి వస్తే గుండు. ఇన్నాళ్ళు మమ్మల్ని ముందు పెట్టారు, వాళ్ళు ఎవరైనా దూరంగా ఉన్నారు. ప్రతి బుల్లెట్ మాకే తగిలింది, ప్రతి లాఠీ చార్జ్ మాకే తగిలింది. మళ్ళీ మేము ఆ పేపర్లు వచ్చిన కాగితాలన్నీ కాసుకొని మా మీద కేసులు ఉన్నాయి, పోలీసులు కొట్టారని చెప్పుకుంటాం. మనం ఏ ఊరు మమ్మల్ని పోలీసులు కొట్టిర్రు, మా మీద మస్తు కేసులు ఉన్నాయి, మా మీద 150 కేసులు. మరి వీళ్ళని కొట్టరా పోలీసులు? వీళ్ళ మీద తుపాకీ పెట్టరా వీళ్ళ మీద? అందుకనే రెడ్డి వెలమదొరలు అగ్రగామి సైన్యంగా నిలబడాలి. ఎందుకో మీ రాజకీయాలను బ్రతికించినాం కాబట్టి, మీ రాజ్యాన్ని బతికించిన బానిసలం కాబట్టి.